తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. సాహసోపేతంగా సుమన్ టీవీ హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా 2 టీమ్స్ రావడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా ఎక్కడైతే ఫ్లైట్ క్రాష్ అయిందో, ఎయిర్ ఇండియాకి సంబంధించిన అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళే ఫ్లైట్ క్రాష్ అయినటువంటి లొకేషన్లో ఎక్స్క్లూజివ్గా మీకు ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ని అందిస్తుంది సుమన్ టీవీ. ఇక్కడ చూడొచ్చు. ఎస్, మొత్తం చెల్లా చెదురైంది. ఇదంతా కూడా ఫ్లైట్కి సంబంధించినటువంటి శకలాలు కనిపిస్తున్నాయి ఇక్కడంతా కూడా. సో మనం చూడొచ్చు ప్రతిదీ కూడా, ఎక్కడ చూసినా కూడా విమానానికి సంబంధించినటువంటి శకలాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ముందు భాగం. ప్రస్తుతం మీకు చూపిస్తున్నటువంటి ఈ దృశ్యాలన్నీ కూడా విమానానికి సంబంధించినటువంటి ముందు భాగం. ఏదైతే పైలట్స్ కూర్చుంటారో, పైలట్స్ కూర్చున్నటువంటి ఈ ప్రాంతం, అంటే ఇక్కడి వరకు నేరుగా విమానం దూసుకొచ్చింది. దాదాపుగా ఇక్కడి నుంచి చూసినట్లయితే కరెక్ట్గా ఒక 600 అడుగుల ఎత్తుపై నుంచి విమానం రావడం జరిగింది. ఒకసారి బిల్డింగ్స్ మనం పైనుంచి చూస్తే, బిల్డింగ్స్ ఒకవైపు సాయి ఒకవైపు బిల్డింగ్స్ చూపించండి. బిల్డింగ్ దాదాపుగా 6 అంతస్తులు, అంటే దాదాపు 6-7 అంతస్తులు ఉంది. 7 అంతస్తుల పై భాగంలో విమానం ఒక్కసారిగా కూలిపోవడం జరిగింది. ఇలాంటి బిల్డింగ్స్ దాదాపుగా 10 బిల్డింగ్స్ ఉన్నాయి. అంటే 5 బిల్డింగ్స్ చొప్పున, మొత్తం చూసినట్లయితే 5 బిల్డింగ్స్ చొప్పున దాదాపుగా ఒక్కొక్క బిల్డింగ్ సమాంతరంగా 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఇలా 5 టవర్స్ ఉన్నాయి. మొత్తం 10 టవర్స్ ఉన్నాయి. ఈ 10 టవర్స్లో దాదాపు పూర్తిగా 6 బూడిదైపోయాయి. అందులో మొదటి భాగం ఏదైతే టైల్ భాగం ఉందో, టైల్ భాగంలోనే మెస్ ఉంటుంది, అక్కడే పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. ఇంకా మీకు ఎక్స్క్లూజివ్గా దృశ్యాలన్నీ కూడా చూపిస్తాం. ఒకసారి చూడొచ్చు, చెట్లన్నీ కూడా పూర్తిగా నేలకలేవు. ఇక్కడ హాస్టల్కి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బైకులు కావచ్చు, మెడికల్ స్టూడెంట్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ కావచ్చు, వస్తువులు కావచ్చు, కార్లు కూడా బూడిదైపోయాయి. ఆ ఒక్కసారిగా ఆ మంట వేడిమికి దాదాపుగా 1/2 కిలోమీటర్ వరకు మంటలు వ్యాపించాయి. ఎక్స్క్లూజివ్గా ఈ దృశ్యాలు మీకు సుమన్ టీవీ అందిస్తుంది. చూడొచ్చు, ఇక్కడ కారు కూడా పూర్తిగా ఏ స్థాయిలో ఒక చిన్న పీస్ కూడా నిలబడలేదు. మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ లేదు, పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఏమాత్రం కూడా లేనటువంటి పరిస్థితి. ఇక్కడ పూర్తిగా డ్యామేజ్, పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది.